మేడం బిగ్ బాస్ చూస్తారా మేడం? బిగ్ బాస్ చూస్తామండి. ఈసారి ఎవరు బాగా ఆడుతున్నారు? ప్రస్తుతానికైతే ఉన్న వాళ్ళలో అబ్బాయి అనుకుంటున్నాను. అబ్బాయి క్యారెక్టర్ వైజ్ కానీ గేమ్ వైజ్ కానీ ఎంత ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనిపించింది ప్రజెంట్ ఉన్నవరకు. మరి ముందుకు వెళ్ళే కొద్దీ క్యారెక్టర్స్ బయటపడతాయి కాబట్టి చెప్పలేము. నిఖిల్ విష్ణుప్రియ ఎలా ఆడుతున్నారమ్మా? నిఖిల్ విష్ణుప్రియ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. నిఖిల్ గేమ్ బాగా ఆడతారు అనుకున్నాం, బట్ కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు. మేబీ సోనియా ఈ విషయం వల్ల అలా ఉంటాడో లేకపోతే గేమ్ అనేది బయటకు తీస్తాడు అనేది తెలియాల్సింది. మనకి ఇంకా తెలియదు కదా, గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, 2 వీక్సే కదా. సో కరెక్ట్ అంటారా విష్ణుప్రియ విషయంలో? అది నిన్న కొంచెం అడగకుండా ఉండాల్సింది, బట్ తను అలా ఫీల్ అయింది. ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉండిద్ది కదా. తను అలా వెటకారంగా అడిగిందేమో అనిపించింది, తను అలా తీసుకుంది. ఆ మాట అనకుండా మీరు అడగకుండా ఉండాల్సిందని అంటే బాగుండేది. అట్లే అదేం నాకు తెలిసి ఉండదులేండి. కాకపోతే గేమ్ తెలిసిందే కదా, ఏదైనా ఎవ్రీ టైమ్ ఒకళ్ళు అయితే ఉంటారు కదా డెఫినెట్లీ. మేబీ ఈసారి సోనియా నిఖిల్ ఆడతారేమో. విష్ణుప్రియ పర్వాలేదు, ఇప్పటికైతే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, కానీ కొంచెం ఎంటర్టైన్ అయితే చేస్తుంది, బాగానే ఉంది. మణికంఠ నిన్న ఫస్ట్ వీక్ అంత అనిపించలేదు, కానీ ఈ వీక్ కొంచెం బాగా ఆడటానికి స్టార్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ క్లాన్లో ఒక్కళ్ళే కదా ఉంది. సో ఏదో నిఖిల్ మణికంఠనే ఆడాలి కాబట్టి సో పర్లేదు. ఈ వీక్ అయితే బాగానే ఆడాడు అనిపించింది. తన ఎమోషనల్ యాంగిల్ కూడా కంట్రోల్ చేసుకున్నాడు, ఫైన్, బాగుంది. యష్మి ఎందుకో కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతుందేమో అని అనిపిస్తుంది ప్రతిదానికి. ఇవాళ కూడా చూసాను, గేమ్ చూస్తే నిన్న గేమ్లో అంత ఎక్కువ హైప్ అయిపోతుంది, అంత అవసరం లేదేమో అని అనిపించింది. ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, ఎవరో ఒకళ్ళు ఓడిపోతారు, అది కామన్. కానీ ఎక్కువ హైప్ ఇస్తుందని అనిపిస్తుంది, మరి ఓవర్ యాక్టింగ్ అని అనిపించింది. కానీ బాగా ఆడుతుంది. శోభా శెట్టి రతిక. మిగతా కంటెస్టెంట్ మన శేఖర్ భాష ఎలా ఆడుతున్నారు? శేఖర్ భాష అయితే ప్రస్తుతానికి నిన్న వీక్లో అయితే గేమ్స్ అనేది దానిలో ఏం తీసుకురాలేదు. సో నిన్న వీక్లో అయితే నాకు కొంచెం మణికంఠను అబ్బాయి కొంచెం బెటర్గా ఆడారేమో అని అనిపించింది. మణికంఠ కొంచెం బెటర్ ఈ వీక్ అయితే గేమ్స్ వైజ్. నిన్న ఆ గేమ్ అన్ని గేమ్స్ ఆడాడు కాబట్టి సో తనే బెటర్ అనిపించింది. మోస్ట్లీ సీత అవుతుందేమో అనుకుంటే, తనే ఇంకా బయటికి రాలేదు. మణికంఠ అయితే అవ్వదు డెఫినెట్లీ, అది మాత్రం కనిపిస్తుంది. చేంజ్ అయ్యాడు. ఆదిత్య ఓం అంటే తను చెప్పాడు ఆల్రెడీ, తన క్యారెక్టర్ వైజ్ తను ఇలాగే ఉంటాడు, పర్టికులర్గా ఉంటాడని ఆల్రెడీ చెప్పేశాడు. సో చూద్దాం ముందు ముందు, మేబీ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే మనం చూడొచ్చు, కానీ ఎలిమినేట్ అయిపోతే తెలియదు కదా మనకి. టాప్ 5 అయితే మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వస్తారు కదా, చెప్పలేము. ఇప్పుడు ఉన్న వాళ్ళలో అయితే నిఖిల్, యష్మి, అభయ్, సోనియా కూడా ఉండొచ్చు. బట్ 5th కంటెస్టెంట్ చెప్పలేము. పర్టికులర్గా అయితే మోస్ట్లీ యష్మి కొంచెం అనిపించింది, ఎక్కువ ఓవర్ చేస్తుందేమో అని అనిపించింది. సోనియా అట్లా అంటే తన అంటే అంత ఇదిగా ఏమనిపించలేదు, కానీ చూసే వాళ్ళకి మేబీ అట్లా ఉండొచ్చు. బట్ తనైతే ఎక్కడ ఎక్కువ ఏమీ మాట్లాడింది కూడా ఏమనిపించలేదు. పర్లేదు, సోనియా కూడా బెటర్. అది కరెక్టే అంటే ఎవరికైనా ఉండేది కదా వాళ్ళకి. ఇప్పుడు యష్మి కూడా ఉంది, నిన్న గేమ్ ఆడారు, ఆ గేమ్లో కూడా మరి వాళ్ళ క్లాన్లో పర్సన్ విన్ అవుతున్నాడని పక్కన వాళ్ళు ఓడిపోతున్నారని ఏదేదో చేతులతోటి మూమెంట్స్ చేస్తూ ఉంది. సో ఎవరికైనా అది